శివుని మెడలో పాముని వాసుకి అని కూడా అంటారు. వాసుకి అనే సర్పం తాడులాగా మారి పాల సముద్రాన్ని చిలికింది. ఆ సమయంలో వచ్చిన ప్రాణాంతక విషాన్ని పరమశివుడు తన గొంతులో ఉంచుకుని ఈ విశ్వాన్ని కాపాడాడు. మానవాళిని కాపాడిన శివుని పాత్రని గుర్తు చేయడానికి అలా ఎల్లవేళలా అతని మెడ చుట్టూ వాసుకి అనే పాము ఉంటుందని ఒక నమ్మకం. తాంత్రిక శక్తుల్లో కుండలిని శక్తికి రిప్రజెంటేషన్ గా పాముది చాలా ఇంపార్టెంట్ రోల్. అలా పాముని తన మెడ చుట్టూ ధరించడం ద్వారా మానవాళి అందరికీ ఆధ్యాత్మిక గురువు ఆ శివయ్యే అని ప్రపంచానికి చెప్తుంది. పాములంటే ప్రమాదాన్ని, చావుని సూచిస్తుంది. శివుడు మెడ చుట్టూ ధరించడం ద్వారా భయాన్ని, చావుని నియంత్రించగల శక్తివంతుడు అనే సందేశాన్ని అందరికీ ఇవ్వడం. సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. పాములు తమ పాత చర్మాన్ని ఎప్పటికప్పుడు విసర్జించి అలాగే కొత్త చర్మాన్ని ఏర్పరచుకుంటాయి. దాని ద్వారా పునర్జన్మకి అంటే రీబర్త్ అండ్ రీజనరేషన్, అలాగే లైఫ్ అండ్ డెత్, ఈ సైకిల్ అన్నిటికి కూడా ఆ పరమశివుడే కారణం. ఆయన ఆధీనంలోనే ఉంటాయని మనకు సింబాలిక్ గా చెప్తుంది.